ఫస్ట్ అయితే దోస్తులు ఇక ఈ ముచ్చట ఏంటంటే మనమైతే రామవరం ఫంక్షన్ హాల్లోనే ఒక ఫంక్షన్ అయితే ఈవెంట్ అయితే చేస్తున్నాం. ఇది కూడా ఎంగేజ్మెంట్కి. ముందుగా అయితే మనం మష్రూమ్ కర్రీకి కావాల్సిన మష్రూమ్ అయితే కట్ చేసుకున్నాం 150 మందికి. ఇది ఇడ్లీలు గ్యారెలు అయితే చేసేసినాం. ఇడ్లీ అయితే బాగా గట్టిగా వచ్చినాయి. ఇక కరేపాకు తాలింపులు లేవంటే మనోడు కరేపాకు అయితే తీసుకొచ్చిండు. ఇంతలోనే కరేపాకు తీసుకొచ్చిన తర్వాత నేనైతే పప్పు తాలింపులు వేసాను. ఆ తర్వాత సాంబార్ అయితే ఇంకో పొయ్యి మీద వేసేసాను. ఇక ఇంతలోనే ఇంకో పొయ్యి మీద వచ్చేసి క్యాలీఫ్లవర్ పకోడీ కూడా చేసేసాను. ఇంతలోనే పన్నీర్ కర్రీ కూడా చేసేసి పక్కనే మన సన్నిగాడు వచ్చేసి అయితే క్యారెట్ సొరకాయ హల్వా టేస్ట్ చూస్తానంటే చూడమని చెప్పాను. టేస్ట్ అయితే సూపర్ ఉన్నదన్నాడు. ఇంతలోనే మష్రూమ్ కర్రీ, ఇంకోటి ఏమో చిక్కుడుకాయ ఫ్రై కూడా చేసామనికి రెడీగా ఉన్న మన రాధాగాడు అయితే చిక్కుడుకాయలు అయితే నేను వేస్తాను అని చెప్పి చేసిండు. ఇంతలోనే క్యాలీఫ్లవర్ మష్రూమ్ ఫ్రై కూడా చేసేసినాము. ఆ తర్వాత వచ్చేసి మన వంశగాడితో ఒక 15 కిలోల రైస్కి అయితే దమ్ చేయమని చెప్తే వంశగాడు కూడా దమ్ ఇచ్చేసిండు. దాని తర్వాత ఇన్స్టెంట్ టమాటా పిక్కిల్ చట్నీ కూడా చేసేసినాము. తర్వాత బజ్జీలు వేసేసి మంచిగా మన సబ్స్క్రైబర్లు అంతా అన్నం తింటున్నారు, మన ఫ్యాన్స్ అంతా. ఈ వీడియో నచ్చినట్లు లైక్, కామెంట్, షేర్ చేయడం అసలు మర్చిపోకండి.